ఒకటవ అధ్యాయం 4 నుండి 6 వరకు కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుల స్తోత్రార్హుడు అయిన మా దేవా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతకాలమంతా క్షేమంతో మా మధ్యలో మీరుండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతిస్తున్నాం. దేవా, ఈ దినం ప్రభు దినం. మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిమి. ఇదిగో నాన్న, మీ సన్నిధానంలో నిలిచి మీ మాటల చేత మా హృదయాలను మరల్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మట్టుకు మేము మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. సమయాన్ని దీవెనకరంగా మలచండి. ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని, వినువారికి మేలు కలుగునట్లుగా నా సమయాన్ని దీవెనకరంగా మలచండి. మమ్మను చూస్తే మన లోపాలను చూడగలరు. మీ వాక్యాన్ని చూడడానికి, మీ ప్రభావాన్ని, మీ మహిమను చూడడానికి మాకందరికీ అటు మనసును దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకవేళ మైక్ ఎక్కువై గంట సేపు పోతే ఎంతమంది ఉంటారు ఇక్కడ? మీ చేతులు ఏదో ఒకటి చూపించు. ఒకవేళ అంటున్నా, కంటిన్యూ కాదు అంటే ఒకవేళ ఇంకొక గంట సేపు వాక్యం చెప్తే ఎంతమంది ఉంటారు ఇక్కడ అంటున్నా. థ్యాంక్స్ అండి. నేనేం గంట సేపు చెప్పను, టైం ఎక్కువైంది. కొంత ఒక 10-15 నిమిషాలు ఆలోచన చేద్దాం. యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు లోకానికి రావడం కొరకు ఆయనకున్న ఉద్దేశం ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. ఆ మాటలు మీ వెనుకలో జ్ఞాపకం చేశాను. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమిని కలుగజేయక మునిపే, ఈ సృష్టిని తన నోటి చేత ఆజ్ఞాపించక మునిపే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గాడ్స్ హ్యాజ్ ఎ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చూడండి, మనం ఇల్లు కట్టుకోవడానికి మనకు కూడా ఒక ప్లాన్ ఉంటుంది. అంటే ఈ ఇంట్లో ఇలా కట్టుకోవాలి, ఇలా చేయాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి. మనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దాన్ని దయా సంకల్పం అని పౌలు రాస్తూ వచ్చాడు. దయా సంకల్పం చొప్పున అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగమే తానే భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే భూమి మీదకి దిగి వచ్చి ఏం చేశాడు? తన కుమారులనుగా స్వీకరించుటకై. ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడంటే, సర్వ మానవాళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారందరినీ తన కుమారులనుగా చేసుకోవడానికి వచ్చాడు. మనుషులు ఎలా ఉన్నారో రోమపత్రిక 3వ అధ్యాయం 23లో అందరికీ తెలిసిన మాటే. ఏదండి అది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదం లేదు. రాజు లేదు, బానిస లేదు, గుణవంతుడు లేదు, ధనవంతుడు లేదు, పేదవాడు లేదు, ఐశ్వర్యవంతుడు లేదు, ఉద్యోగం ఉన్నవాడు కాదు, ఏమీ లేని బికారి అయినా, ఎవరైనా అందగాడైనా అందహీనుడైనా, అవయవాలు ఉన్నవాడైనా అవయవాలు లేనివాడైనా, ఎవరైనా ఏ భేదము లేదు. కోటీశ్వరుడైనా, కడుపు నింపుకోలేని భిక్షగాడైనా,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చును. మత్తయి సువార్త 11:28 ఒక మాట ఉంటుంది, అది కూడా అందరికీ కంఠస్థమైన మాట. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఎవరు వీరు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులు. ఆఫ్రికా లేదు, ఆస్ట్రేలియా లేదు, ఐరోపా ఖండం లేదు, అన్ని ఖండాలు, 7 ఖండాలు. సమస్త జనులారా ప్రయాసపడి భారం మోస్తున్నారు. ఏం భారం? లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. సమస్త జనులు పాప భారాన్ని మోసుకొని వెళ్తూ ఉంటే యేసు ప్రభువు దిగి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:4 మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అని ఉంటుంది. రోమపత్రిక 5:6, 8, 11 వచనాల్లో మనం పాపులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా అని ఉంటుంది. డెఫినేషన్స్ జ్ఞాపకం చేసుకోండి. హూ ఆర్ మెన్? మనుషులు ఎవరు? మనిషి వ్యక్తిత్వం ఏంటి? మనిషి యొక్క నైజం ఏంటి? మనిషి యొక్క స్వభావం ఏంటంటే మనిషి చెడిపోయినవాడు, మనిషి పతనమైన వాడు. ఏ భేదము లేదు. పాపము చేసిన వాడు మనిషి. ఎవరైనా కావచ్చు పాపము చేసినవాడు. మనిషి ఎవరు అంటే ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోతున్నవాడు. మనిషి ఎవరు అంటే పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నవాడు. మనిషి ఎవరంటే దేవునికి శత్రువు, దేవుని కాదనుకొని అపవాదితో జతకట్టిన వ్యక్తి మనిషి. శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని ఉంటుంది. మనిషి దేవుడు తయారు చేసుకొని మంటి ముద్దను చేతిలోకి తీసుకొని తన పోలికలాగా, తన కళ్ళు, తన ముక్కు, తన పోలిక చూసుకొని తనలో ఉండే ఊపిరిని ఆ బొమ్మకిచ్చి, నాలాగున్నావు కదా, నీవు నా వ్యక్తివి, నీవు నా వాడివి, నా బిడ్డవు అని తయారు చేసుకొని నేను ఈ సర్వ మానవాళి కంటే ముందుగా నిన్ను తయారు చేసుకొని నీకు ఊపిరిని, జీవాన్ని ఇస్తున్నాను. నేను ఎలాగూ ఏలికో నీవు కూడా అలాగూ ఏలిక అని తయారు చేసుకున్నాడు దేవుడు. ఆయన శత్రువుగా ఉండడానికి, పాపిగా ఉండడానికి, పతనమైపోయి చెడిపోయి పాపభారంతో ఉండడానికి మనిషిని తయారు చేసుకోలేదు. ఎందుకు తయారు చేసుకున్నాడంటే, ఆదామా ఇదిగో ఈ సౌందర్యమైన తోట, ఈ సుందరమైన తోట, ఈ అందమైన తోట, ఏ ఆదాము ఏ పేరు పెట్టెనో వాటికి నేటికి అవే పేర్లే కలిగి ఉన్నాయి. ఈ అంతటికి ఏలికను చేశాడు దేవుడు. ఎవరిని? ఆదామును. దేవుడు చంపడానికి చేసుకోలేదు, దేవుడు నరకాన్ని ఇవ్వడానికి చేసుకోలేదు, దేవుడు నిత్య ఉగ్రతను వేయడానికి మనిషిని తయారు చేసుకోలేదు. ఒక గొప్ప తన పోలికలో తన ఆస్తిని, తన ఉనికిని, తన అస్తిత్వాన్ని మనిషిలో పెట్టి నా వలెనే ఉండాలి అని మనిషిని తయారు చేసుకున్నాడు. ఇదిగో నా రూపం, ఇదిగో నా పోలిక, ఇదిగో నా జీవం నీలో ఉండాలి అని మనిషిని తయారు చేసుకొని మనిషిని ఒక గొప్ప అధికారిగా, ఒక గొప్ప ఏలికగా, గొప్ప ప్రభువుగా దేవుడు మనిషిని తయారు చేశాడు. మరి ఎందుకు మనిషి పతనమైపోయాడు? మరెందుకు మనిషి చెడిపోయాడు? మరెందుకు మనిషి పాడైపోయాడు? అవును, ఏది వద్దన్నాడో, ఏది చెయ్యొద్దు, ఏది తినొద్దు అని చెప్పాడో దానికే హవ్వ అప్పగించుకుంది. ఈ పండు తిను, దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. వద్దు అన్నాడు, తినొద్దు అన్నాడు,
దాన్ని తిన్నందుకు మనిషిలో పాపం ప్రవేశించింది. ఆ దినం నుండి నేటి వరకు పాపం మనిషిని ఏలుతూనే ఉంది. పాపం మన మీద ఏలికగా ఉంది. పాపం మనలను ఏలుతూ ఉంది. ఎన్నిసార్లు కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాక, ఎన్నిసార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా, నా వల్ల కావటం లేదు. ఎన్నిసార్లు ఇలా ఆలోచించకూడదు అనుకుంటున్నా, కానీ నా వల్ల కంట్రోల్ అవ్వటం లేదు. అవును, నీ వల్ల కావటం లేదు. నీవు పాపము చేత కంట్రోల్ అవుతున్నావు. పాపము నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఎంజాయ్, చూడు, తిను, తాగు, వెళ్ళు, ఎంజాయ్ చేయి. పాపం నీ మీద అధికారిగా ఉండి నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీవు కంట్రోల్ అవ్వటం లేదు. వద్దమ్మా చూడొద్దండి సీరియల్, ఎందుకో మా టీవీ ఆన్ చేస్తే వస్తుందని అంత నీవు కంట్రోల్లో లేవు. నీవెవరి కంట్రోల్లో ఉన్నావు? పాపం యొక్క కంట్రోల్లో ఉన్నావు. అయ్యా తాగకూడదయ్యా, వెళ్ళకూడదు, నీ దేహాన్ని పాడు చేసుకో. బండిలో పోసేది పెట్రోల్, మనిషిలోనికి పోసుకోకూడదు. మనిషిలోనికి పోసుకునేవి పోసుకోవాలా? తాగొద్దు. ఏమో మాటికి పోతే చాలు, నన్ను కంట్రోల్. అవి చూడకూడదు అనుకుంటాను, కానీ సెల్ ఆన్ చేసేపాటికి ఎందుకో వాటి వైపే నా చేతులు వెళ్తున్నాయి. నీవు కంట్రోల్ కాలేవు, అందుకే పాపం నిన్ను ఏలికగా చేస్తుంది. హవ్వతో చెప్పాడు ప్రభు, నీ మీద పాపం ఏలిక చేస్తుంది. సర్వమానవాళి మీద పాపం ఏలిక చేస్తూ ఉంటే ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, జ్ఞాపకం చేశాను, మనుషులు పాపం చేసి ప్రయాసపడి భారాన్ని మోస్తూ పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో దేవునికి శత్రువులుగా బ్రతుకుతూ పాపులుగా బలహీనులుగా బ్రతుకుతూ ఉండగా యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఎవరో? హెబ్రీ పత్రిక 7:26లో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిరపరాధి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మొదటి తిమోతి 1:16-18లో ఉంటుంది. అక్షయుడు, అద్వితీయుడు, అదృశ్యుడు, సకల యుగములలో రాజు అయి ఉన్నవాడు. 1 తిమోతి 6:5 ఉంటుంది. 6:15 శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనబరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఆయన ఎవడు చూడలేదు. ఆయన దేవుడు, ఆయన సర్వాధిపతి, ఆయన అక్షయుడు. ఆయన్ని ఏది క్షయం చేయలేదు, ఆయన్ని ఏది నాశనం చేయలేదు. ఆయన అదృశ్యుడు, కనపడని ఆత్మ. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సమాధానమునకు అధిపతి. ఇలాంటి గొప్ప దేవుడు భూమి మీదకి మనిషి చేతుల్లోనికి ఒదిగిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఒక మాటను చదివి జ్ఞాపకం చేస్తూ చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. పేతురు వెనుక తిరిగి చూచి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడనైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచూ ఉండిరి. ఈ యోహాను
మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ యోహాను పేతురు, ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ములు, యాకోబు, యోహాను అనే ఇద్దరు అన్నదమ్ములు, జెబెదయి కుమారులు ఇద్దరు, యాకోబు, యోహానులు. ఈ యోహాను యేసు ప్రభు 12 మందిలో చాలా ప్రియుడు, దగ్గరగా ఉండేవాడు. యేసు ప్రభువుకి ఎక్కడుండేవాడంటే రొమ్మున ఆనుకునేవాడు అని ఉంటుంది. రొమ్మున ఆనుకోవడం అంటే యేసు ప్రభు రొమ్ము కాడొచ్చి పిల్లలు ఆనుకున్నట్లు ఆనుకున్నాడని కాదు దాని అర్థం. యేసు ప్రభు రొమ్ములో ఉన్న విషయాలను అనర్ఘలంగా గుర్తించగలిగినవాడు. యేసు ప్రభు హృదయ ఆలోచనలను గ్రహించగలిగినవాడు, అంటే అంత దగ్గరగా ఉన్నవాడు అని. యేసు ప్రభు శిష్యుల్లో ప్రత్యేకమైన స్థలాలకు 3 వ్యక్తులను తీసుకెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను. ఈ 3లో మరింత దగ్గరగా ఉన్నవాడు యోహాను. ఈ యోహాను యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు చూశాడు. ఆయన వెళ్తూ ఉండగా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూశాడు. ఆయన వెళ్తూ ఉండగా ఆయన కుంటివారిని స్వస్థపరిచింది, గుడ్డివారిని బాగు చేసింది. ఆయన వెళ్తూ ఉండగా అనేకులకు బోధ చేసి ఏ ఆహారం లేదన్నప్పుడు విస్తారమైన ఆహారాన్ని పంచిపెట్టింది చూశాడు. 3.5 ఏండ్లు ఆయనతో పాటే నడిచి వెళ్ళారు. ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ వెళ్ళారు. ఆయన ఎక్కడ పడుకుంటే వారు అక్కడ ఉన్నారు. ఆయన ఎక్కడ భోజనం చేస్తే అక్కడ ఉన్నారు. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ. అన్నిటినీ చూసిన యోహాను, పేతురు, అరే బాయ్ నేను తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అంటే పేతురుతో పాటు ఏంటి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు తిరిగి దర్శించుకొని యోహానుతో, పేతురుతో, మిగిలిన శిష్యులతో మాట్లాడాడు. పిల్లలారా మేద్యమైన ఉన్నదా? ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, చూడండి, యేసు ప్రభువును భూమి మీద చూశారు వారు. యేసు ప్రభువును ఎలా చూశారంటే ఒక సాధారణమైన మనిషినిగా చూశారు వారు. ఆయనతో ఉన్నారు, ఆయనతో నడిచారు, ఆయనతో తిన్నారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయనతో గొప్ప గొప్ప కార్యాలను చూశారు. చూసిన యోహాను ఏం సాక్ష్యం ఇచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఆ మాటను జ్ఞాపకం చేయడానికి అన్ని వచనాలు చదివించాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి నేను ముగింపులోనికి తీసుకొస్తాను. నెక్స్ట్ ఒకవేళ వీలైన వారంలో మిగిలిన వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. 13. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుణ్ణి పోలిన యొక్కనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఒక సాధారణమైన మనిషినిగా చూశాడు యోహాను బ్రతికిన దినాల్లో. యేసు ప్రభు పడుకోవడం చూశాడు, యేసు ప్రభు నిద్రించడం చూశాడు, యేసు ప్రభు భోజనం చేయడం చూశాడు, యేసు ప్రభు మాట్లాడడం చూశాడు, యేసు ప్రభు నడిచి వెళ్ళడం చూశాడు, యేసు ప్రభు కూర్చొని మాట్లాడుతుంటే చూశాడు, యేసు ప్రభు ఆజ్ఞాపిస్తుంటే చూశాడు, యేసు ప్రభు గద్దిస్తుంటే చూశాడు, యేసు ప్రభు కొరడా పట్టి జులిపిస్తుంటే చూశాడు.
ఒక మనిషిగా చూశాడు ఇవన్నీ. కానీ ప్రకటన గ్రంథంలో ఎవరినిగా చూస్తున్నాడంటే, యోహానుని ఏం చేశారంటే, ఈ మనుషులు మారటం లేదు, ఏదో యేసు ప్రభువుని మేము చంపామని చెప్పి రోమా గవర్నమెంట్ పరిశోధులు శాస్త్రుల మీద మా మీద వేస్తున్నారని చెప్పి యోహానును పట్టుకొని తీసుకెళ్లారు. ఏమిట్లో వేశారంటే, చంపడానికి బాగా మలమల మాలుతున్న నూనెలో, కాగుతున్న నూనెలో తీసుకుపోయి యోహాన్ని వేశారు. చిన్నవి కాదు, మనిషి బట్టి ఎంత పెద్ద వాటిలో సలసలు కాగుతున్న నూనెలో తీసుకుపోయి యోహాన్ని వేశారు. వేస్తే ఏ కొంచెము కూడా బొబ్బ లేకుండా, కాల్పు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు ఈ యోహానే. సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత వీడిటి జావడు అని ఒక ద్వీపంలో వెళ్ళి, మనుషుల సంచారం లేని ద్వీపంలో తీసుకెళ్ళి పడేశారు. ఆ ద్వీపమే ఇక్కడ మనకు కనిపిస్తున్న ద్వీపం. 9వ వచనంలో ఉంది కదా, సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపం నాకు పరవాసనైతేనే. ద్వీపం అంటే ఈ చిన్న రంధ్రం భూమి అయితే ఈ చుట్టంతా నీళ్ళు, దాన్ని ద్వీపం అంటారు. ఆ ద్వీపకల్పం అంటే 3 వైపులా నీరు ఉంటుంది, ఒకవైపు భూమి ఉంటుంది, అది ద్వీపకల్పం. పిల్లలకు 9th క్లాస్లో స్టడీస్ వస్తాయి. ద్వీపం అంటే చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. అక్కడ ఎవ్వరు నివాసం ఉండరు, అక్కడ మనుషులే ఉండరు. అక్కడ తీసుకుపోయి యోహానును పడేస్తారు. ఇక ఏ మనసాయి నీ సావు అని చెప్పి అక్కడ పరలోకపు దర్శనాన్ని చూశాడు. పద్మాసు ద్వీపంలో పరవాసి అయి ఉండగా భవిష్యత్ ఎలా ఉంటుందో, పరలోక పట్టణం ఎలా ఉంటుందో, రాబోతున్న దినాల్లో భూమి మీద ఏం జరుగుతుందో, మనుషులు ఏమైపోతారో, మనిషికి ఏం జరుగుతుందో రా నీకు చూపిస్తా అని పద్మాసు ద్వీపానికి తీసుకెళ్ళి పరలోక దర్శనాన్ని చూపించాడు దేవుడు. ఎవరికి? యోహానుకు. ఆ యోహాను యేసు ప్రభువుని ఇలా చూస్తున్నాడు అన్నమాట. ఒక మనిషి కుమారుణ్ణి పోలిన వ్యక్తిని చూశాడు. ఆయన పాదముల మట్టుకు ఒక వస్త్రం, దిగుతున్న వస్త్రం, అంటే ఇట్లా దిగడం అంటే ఈ వస్త్రం ఇక్కడ బార్డర్ ఉండదన్నమాట, అట్లనే పోతూనే ఉంటుంది. అలాంటి వస్త్రాన్ని ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని, బంగారు పరిశుద్ధతకు సూచన. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే తెల్లనివిగా, హిమము తెలుపే, ధవలము కూడా తెలుపే, 2 తెలుపులు. 2 సార్లు వ్రాయబడిందంటే దానికి ఎక్స్ట్రాడినరీ మీనింగ్ అని అర్థం. ఆయన ఎవరు చూడలేనంత పరిశుద్ధుడు. ఆయన్ను చూడ్డానికి చూడండి, కొన్ని వేల LED లైట్లు వేస్తే చూడలేం, కళ్ళు ఎత్తుకోలేం. సూర్యుని తట్టు ఒకసారి అట్లా చూడండి, కళ్ళు మసరమసరకు అవుతాయి కదా. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై అంత పరిశుద్ధుడు. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలగా ఉన్నాయంట. ఆయన న్యాయాధిపతి అని దాని సూచన. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమమై ఉండెను. ఆయన పాదాలను ప్రతి పోలికను చూశాడు. ఇదే యెషయా గ్రంథం, ఇదే దర్శనం యెషయా గ్రంథంలో కూడా 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ దర్శనాన్ని చూసిన యెషయి తాను అపవిత్రుణ్ణి అని పోల్చుకొని తాను తగ్గించుకున్నాడు. యోహాను కూడా చచ్చిన వాడినై ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. మనిషి పాపి, మనిషి ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నాడు, మనిషి చచ్చిన స్థితిలో ఉన్నాడు, మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి మనిషిని తిరిగి చేర్చుకోవడానికి యేసు ప్రభువుగా భూమి మీదకి దిగి వచ్చాడు. యేసు ప్రభువుని చూస్తే పొట్టిగుడ్డల్లో ఉన్న యేసు ప్రభు కనిపిస్తున్నాడేమో, పశువుల పాకలో పరుండుకున్న యేసు ప్రభు కనిపిస్తున్నాడేమో, చేతగా లేక కొడుతుంటే మౌనంగా ఉన్న యేసు ప్రభు కనిపిస్తున్నాడేమో, ఆయన్ను సిలువ మీద కొడుతుంటే అన్నిటినీ ఓర్చుకున్న
చేతగాని యేసు ప్రభు కనిపిస్తున్నాడా నీకు? ఆయన చేత కానివాడు కాదు. ఆయన ఏమీ లేనివాడు కాడు. ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వ జ్ఞానమంతటికి ఆయన ఆధారం, సర్వ ఉనికికి ఆయనే కారకుడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి ఈ పాప శరీరాకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను ఆయన ఒకవేళ దేవుడిగా వస్తే పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని మాత్రమే రక్షించగలడు. ఆయన దైవత్వంలో దిగి వస్తే మనుషులు ఎవ్వడూ నిలబడలేడు. దేవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా నీ ఎదుట ఎవడు నిలవగలడు అని సవాలు విసిరాడు భక్తుడు. నిజమే, ఆయన దేవుడిగా దిగి వస్తే ఎవ్వరు నిలబడలేరు. సర్వ ప్రపంచం ఆయన ఎదుట దోషంతో నిండి ఉంది. అందుకే ఆయన పాప శరీరాకారము ధరించుకొని సర్వమానవాళికి కలిగే శిక్షను ఆయన మీద వేసుకొని నీకు నాకు రక్షణను కలుగజేయడానికి వచ్చాడు. ఆయన మనిషి ఆ స్థితిలో ఉండగా ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మీకు ఆ మాటలు చెప్పాను. అంటే మనిషి కండిషన్ ఏంటి, దేవుడి క్వాలిటీ ఏంటి మనకు అర్థం కావాలి. దేవుడు ఎలాంటి స్థితిలో నుండి దిగి వచ్చాడు అనేది మనకు అర్థం అవ్వాలి. మనిషి అలాంటి స్థితిలో ఉండగా, దేవుడు అంత గొప్ప ఉన్నతుడుగా ఉండగా, తిరిగి మనిషితో కనెక్ట్ చేసుకోవడానికి, తిరిగి మనిషితో సహవాసం చేసుకోవడానికి దేవుడే మనిషిగా దిగి వచ్చాడు. దిగి వచ్చి నేను మీకు 3 రెఫరెన్స్లు జ్ఞాపకం చేస్తా. వీలైతే ఇంకొక వారం ఆ వర్తమానాన్ని నిందాం. ఇందాక సారా విషయాలను గుర్తు చేస్తూ వచ్చాడు. లూకాసు వార్త 5:32 మీరు గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. 5:32లో నేను పాపులను పిలువవచ్చి తిని అని ఉంటుంది. లూకాసు వార్త 15:1 ఆయన పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేసి కూర్చుండెను అనే మాట ఉంటుంది. ఆ తర్వాత లూకాసు వార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17, 18 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము నమ్మదగినది. యేసు ప్రభు పాపులను పిలువ వచ్చాడు. యేసు ప్రభు పాపులను రక్షించుటకు వచ్చాడు. యేసు ప్రభు పాపులతో సహవాసం చేయడానికి వచ్చాడు. వీటిని గురించి విస్తారంగా వీలైన ఆ రోజు ఆలోచన చేద్దాం. మెట్టుకు మనిషి పరిస్థితి ఇది, దేవుని గొప్పతనం ఇది. ఆ దేవుడే తిరిగి నిన్ను నన్ను చేర్చుకోవడానికి, ఆ దేవుడే నిన్ను నన్ను తిరిగి తన పోలికలో చేసుకున్నాడు కదా, తన రూపునిచ్చి చేసుకున్నాడు కదా, తన జీవాయువునిచ్చి చేసుకున్నాడు కదా. తిరిగి అట్లాంటి మనిషిని నరకంలోకి తీసుకెళ్ళి పాడేయాలని ఇష్టపడలేదండి. నీ కొడుకే చెడిపోతే తీసుకెళ్ళి జైల్లో వేయవు కదా, వేస్తావా? నీ బిడ్డ తప్పు చేస్తే తీసుకొని వెళ్ళి బాగా కాలే ఏడంతలు అగ్నేసి దాంట్లో కాలుస్తావా నీ పిల్లల్ని? కాల్చలేవు. మీరు చెడిపోయిన వారై ఉండగా మీరే మీ పిల్లల కొరకు మంచిగా ఆలోచిస్తుంటే మీ పరలోకపు తండ్రి చాలా మంచివాడు. మీ పరలోకపు తండ్రి చాలా మంచివాడు. ఆ పరలోకపు తండ్రి చాలా మంచివాడై ఉండి నీ గురించి నా గురించి ఆలోచన చేస్తున్నాడు. నిన్ను తీసుకెళ్ళి నువ్వు చస్తే తీసుకెళ్ళి నరకంలో పడేయాలని ఆయన ఆశ కాదు. ఆయన జీవాత్మను ఉంచింది నరకంలో వేసి కాల్చాలని కాదు. ఆయన తన ఊపిరిని, తన పోలికను, తన ఇష్టాన్ని నీలో ఏర్పాటు చేసుకుంది నిన్ను తీసుకెళ్ళి అపవాది చేతికి అప్పగించి నిన్ను శిక్షించాలని కాదు. ఆయన నిన్ను రక్షించాలని భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన నీ కొరకే ప్రాణత్యాగం చేశాడు. ఆయన నీ కొరకే మనిషిగా పుట్టాడు. ఆయన నీ కొరకే కాళ్ళు కడగడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన నీ కొరకే ఎంతమంది ఆయనను హింసిస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, హేళన చేస్తున్నా, గేలి చేస్తున్నా, నిన్ను తన దగ్గరికి పిలుచుకోవడానికి ఆయన దిగి వచ్చాడు. ఇది అర్థం అవ్వాలి మనిషికి. ఇది అర్థమైన రోజు దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టాడు. మనం కూడా
మన స్థితిని ఒప్పుకొని, ప్రభువా నువ్వు నా కొరకు దిగి వచ్చిన దైవమూర్తి అని ఆయన్ని అంగీకరిస్తే మనం కూడా మార్పు చెందుతాం. మనం కూడా అట్టివారిగా ఉండటానికి దేవుడు తన కృపనిచ్చే మెండుగా సహాయం చేయనుగాక. నేను కూడా ఒక అరగంట మీతో కొన్ని సంగతులు పంచుకోవాలని ఇష్టపడట్లేదు. ఏమొస్తుందో అని మేము చాలా ఎదురు చూశారు. అంటాడా పంచుకోడంటారా ఏంటి? 3 మాటలు విన్నాం. మనిషి ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో మనిషి కండిషన్ ఉంటే దేవుని యొక్క ఉనికి ఏంటి. మనిషి పాపం అంతా జీవించాడు, పాపులమై ఉండగా, తర్వాత ప్రయాసపడి భారం మోస్తూ ఉండగా, తర్వాత శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనలమై ఉండగా ఆ మాటలు గుర్తు చేసుకున్నాం. ఇలాంటి మనుషులను దేవుడు క్రీస్తులో ప్రకటన గ్రంథంలో ఆయన ఎలా ఉన్నాడో దైవత్వాన్ని గురించి చెప్పారు. తర్వాత రాబోతున్న దినాలు ఇంకా పార్ట్ 2 ఉందనుకుంటాను. విందాం, ఆస్వాదిద్దాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. చాలా రోజుల తర్వాత 1:15 నిమిషాలు 20 నిమిషాలు వర్తమానం విన్నాం. చాలా గ్రేట్ అనిపిస్తుంది. అందరికీ కూడా లేచి నిలబడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాలను సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోదాం. నాన్న జాగ్రత్త, బాబు నాన్న జాగ్రత్త, ఫ్రంట్ లైన్ ఇటు రైట్. సార్ అందరూ లేచి నిలబడదాం. కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించాం, ఆయన మాటలు విన్నాం, ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన దినాన మీరు మాకు అనుగ్రహించిన 2 చక్కటి వర్తమానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనిషిని ఏ విధంగా మీరు మారుస్తారో, ఎలాంటి మనిషినైనా ఏ విధంగా మారుస్తారో అని చెప్పటానికి కొన్ని సంగతులు, దృశ్యాలను మీరు మా ముందు ఉంచారు. మాత్రమే కాదు, మానవ జీవిత పరిస్థితులు కూడా ఎలాంటివో మీరు గుర్తు చేశారు. ఇలాంటిది ప్రజలనైనా మమ్మను క్రీస్తునందు మీరు ఎంతగా ప్రేమించారో గుర్తు చేస్తూ వచ్చారు. అందరు బట్టి నాయన మీకు స్తోత్రాలు. మా కొరకు మా స్థానాన్ని మీరు తీసుకొని ప్రియ ప్రభువునందు మేము పొందవలసిన శిక్షను మీరు అందించారని మీరు గుర్తు చేసిన మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మను క్రీస్తునందు రక్షించాలని ఉద్దేశించేత పిలిచారని గుర్తు చేశారు. మేము మీకు శత్రువులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, మీ ఉగ్రతకు సమీపస్తులై ఉండగా క్రీస్తునందు మీరు మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిలబడిన ప్రియులందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఏ తలంపుతో, ఆలోచనలతో ప్రజలు ఉన్నారో మేము అడిగాం. నాయన సహాయం చేయండి, కృప చూపించండి. వాక్యాన్ని హత్తుకొని మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఏ బాధ, వ్యాధి, శోధన చేత, శ్రమ చేత, ఇబ్బంది చేత వచ్చారో వారందరినీ మీరు చూస్తూ ఉన్నారు. నాయన మీరు సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల్లో ప్రభు యేసుక్రీస్తు దందు మీ ప్రజలు మీరు రక్షించి, పరిశుద్ధపరిచి, శుభ్రపరిచి, మీ సొత్తుగా, మీ ప్రజగా, మీ స్వాస్థ్యంగా మీరు మలుచుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ దేవా మీకు స్తోత్రాలు. పరిచయం బట్టి మరొక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దినదినము హృదయలోనికి తెస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నేటికి ఎన్నో నిందలు, అవమానాలు, శోధనలు, శ్రమలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాం. వాటన్నిటి మధ్య మీ సన్నిధి మాతో ఉంచారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, సహాయం లేని నిరాధారణ స్థితిలో మీ వైపు చూస్తూ ఉన్నాం. కేవలం మీరు మాత్రమే సహాయాన్ని అందించగలిగిన దేవుడని మీ వైపు చూస్తూ ఉన్నాం. సహాయం చేయండి. పరిచయను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఏ ఉద్దేశం చేతనైతే క్రీస్తునందు మీరు రక్షించి ఏర్పాటు చేసుకున్నారో ఈ పరిచయం, దాన్ని మీరు జరిగిస్తూ ఉన్నందుకు, సఫలం చేస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అన్నజనుల రక్షణ ఎదుగునైనా వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరు సహాయం చేయండి. మీ రక్షణ అందించండి. అందించబడిన మీ మాటలు ప్రజల్లో మార్పును కలిగి తీర్పుకు దూరమైన వ్యక్తులుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ శ్రేష్టమైన పరిచయం ముగించుకొని వెళ్తుండగా మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు నిందారహితంగా మా జీవితాలు మీ కొరకు నమ్మకంగా నిలబెట్టుకుంటారు. మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ సహాయకుడా మీ కృప చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చెదరి వెళ్తుండగా మీరు తోడుగా ఉండండి. మార్గంలో వారి వారి స్థలాలకు వెళ్ళేంత వరకు కాపుదలను అందించి మహిమ పొందండి. క్రీస్తును ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.
సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ సత్యదేవుని ప్రేమయు, మనందరి రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోట చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునామములో అందరికీ వందనాలు. మీ అందరికీ హ్యాపీ